ఫాస్టింగ్. ఉపవాసము అంటే అంటే ఏంటి? దగ్గరగా, వాసం అంటే సన్నిధి, అంటే దేవుని సన్నిధిలో ఉండి చేసేదే ఏంటంట? ఉపవాస ప్రార్థన. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఉపవాసం క్రైస్తవుడు తన బ్రతుకులో ఎందుకు ఉపవాసం చేయాలి? దేవుణ్ణి ఎరిగినటువంటి దేవుని ప్రజలు ఉపవాసం ఉండుట చేత వారికి ఎలాంటి ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైనవి కానీ శరీర సంబంధమైనవి కానీ ఎలాంటి ఆశీర్వాదాలు ఉపవాసములో ఉంటున్నటువంటి వ్యక్తులకు దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు దయచేస్తాడు. గొప్ప కార్యాలు జరిగాయి. అయితే ఉపవాసం గురించి యోయేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, రథ దినము ఏర్పరచుడి, యెహోవాకు బ్రతిమాలుట కొరకై. యెహోవా మందిరములో సమకూర్చుడి. తల్లపైకెత్త. ఇక్కడ యోయేలు ప్రవక్త చెబుతున్నటువంటి మాట ఏంటంటే, రాయబడ్డ వచ్చిన భాగంలో ఉపవాస దినమును ఏమంటున్నాడు? ప్రతిష్ఠించండి. ఇంకేంటంట? వ్రత దినమును ఏర్పరచుడి. దేవుణ్ణి ఎరిగిన ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు ఈ జీవన యాత్రలో ప్రభుని కలిగి నడిపించబడుతున్నప్పుడు దేవుని బిడ్డలంటండి ఏం చేయాలి చెప్పాలా? ఉపవాస దినాన్ని ఏం చేయాలంటే ప్రతిష్ఠించాలి. వ్రత దినాన్ని ప్రేమికులారా ఏర్పాటు చేయాలి అని వాక్యము చక్కగా తెలియజేస్తూ ఉంది. దేవుణ్ణి ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా, ఆయన రక్తములో కడగబడ్డ ప్రతి ఒక్కరు కూడా అంటండి వారములో 6 రోజులు ఉంటాయి. సోమవారం నుంచి ఎప్పటిదాకా? శనివారం దాకా. మీ వెసులుబాటును బట్టి ఖచ్చితంగా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఒక దినాన్ని మీరు ఉపవాస దినంగా ఏం చేయాలి చెప్పాలా? ప్రతిష్ఠించాలి. వ్రత దినంగా ప్రేమికులారా ఏర్పాటు చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అది నీ వెసులుబాటును బట్టి. నా ప్రశ్న, చాలా మంది శుక్రవారం ఉంటారు ఉపవాసం. ఎక్కువ ఉంటే ఎప్పుడుంటారు? ఎక్కువగా శుక్రవారమే ఎక్కువ ఉంటారు. నా డౌట్ ఏంటంటే, శుక్రవారమే చేసే ఉపవాస ప్రార్థన దేవుడు వింటాడా? మంగళవారం ఉపవాసం చేస్తే వినడా? నా డౌట్. బుధవారం చేస్తే ఉపవాస ప్రార్థన వినడా? చెప్పాలి ఒకసారి. ఎప్పుడు చేసినా దేవుడు వింటాడు. ఏ ప్రార్థన? ఉపవాసముతో దేవుని సన్నిధిలో మనం ఏంటంట వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు శుక్రవారమే సరాసరి దేవుడి దగ్గరికి వెళ్తుంది, బుధవారం మధ్యలో ఆగిపోయడానికి లేదు. లేకుంటే శుక్రవారమే కనపడతా, నేను మిగతా తక్కిన 5 రోజులు నేను కనుమరుగైపోతా, మీరు చేసినా నేను కనపడనని వాక్యం ఎక్కడ చెప్పలే. నీ వెసులుబాటును బట్టి ఖచ్చితంగా వారంలో ఒక దినాన్ని నువ్వేం చేయాలి చెప్పాలంటండి? ప్రతిష్ఠించుకోవాలి. డాక్టర్లు చెప్తున్న మాట ఏం చెప్పాలా? ప్రేమికులారా ఒకప్పుడు తినమన్నారు, ఇప్పుడు తినొద్దంటున్నారు. విన్నాడా? ఒకప్పుడు తినమన్నారు, ఇప్పుడు ఏమంటున్నా చెప్పాలా? తినొద్దంటున్నారు. తినకుండా ఉండటమే ఏంటంట మనిషికి ఆరోగ్యం. అంటే నువ్వు ఉండటం వల్ల నీకేం కలుగుతుంది? ఒకటి, దేవుణ్ణి మహింపరచడమే కాదు, ఏంటంట మంచి ఆరోగ్యం కూడా ప్రభు దయచేస్తాడు. హల్లెలూయా. ప్రేమికులారా సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద సస్యరుడుగా ఈ లోకములో సంచరిస్తున్నప్పుడు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడండి? ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అంటే గమనించండి, పరిచర్య కొనసాగించడానికి ముందు యేసు ప్రభువు వారు చేసింది ఏంటని ఆలోచన చేస్తే 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. బైబిల్లో అటు పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఉపవాసంలో ఉన్నవారు చాలా ఉంది. కానీ తూకీగా ఒకటి లేక 2 చూపించి ముందుకెళ్తాడు.
యేసు ప్రభు తర్వాత గొప్ప పరిచర్య చేసిన వాళ్ళు ఎవరండి? యేసు ప్రభు తర్వాత గొప్ప పరిచర్య చేసింది ఎవరు? పౌలయ్య గొప్ప పరిచర్య చేసి ఎవరి తర్వాత? యేసు ప్రభు తర్వాత. ఆయన తన భక్తి గురించి, తన ఆత్మీయత గురించి ఒక సందర్భంలో మాట్లాడుకుంటూ చెప్పిన మాట ఏం చెప్పాలా? 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ఓకే. ఆకల దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ ఇంకనూ చెప్పవలసినవి అనేకములు. సమయం లేదు గనక ముగిస్తున్నాను అన్నాడు. అంతే. చెప్పడానికి ఏం లేక, సమయం లేక చెప్పవలసినవి ఇంకెన్నో ఉన్నాయని ఆపి అంతటితో ప్రేమికులారా స్టాప్ చేశాడు. ఏమంటున్నాడు? ఆకలి దప్పులతోనూ. అంటే ఆకలి దప్పుల్ని మనం ఏమంటాం? లెక్క ప్రకారంగా ఆకలి దప్పుల్లో ఉన్న వ్యక్తిని ఏమంటాం? ఉపవాసం ఉన్నారంటాం. అంతేనా? ఆకలి దప్పులతో ఉన్న వ్యక్తిని ఉపవాసం అంటాం. అక్కడ 2 మెన్షన్ చేశాడు. ఏంటంటే ఆకలి దప్పులతో ఉన్నాను, దాన్ని బట్టి ఉపవాసం అనట్లే. కింద ఒక మాట అన్నాడు, తరచుగా ఏం చేస్తున్నా నేను? ఉపవాసం. తరచుగా అంటే అర్థం ఏంటి? తరచుగా అంటే ఏంటి? రోజా. తరచుగా అంటే ఏంటి? అప్పుడప్పుడు. అంటే పౌలు అంత గొప్ప పరిచర్య చేయడం గల కారణం తెలుసా? అన్ని సంఘాలు కట్టడం గల కారణం తెలుసా? అంతమందిని క్రీస్తు కొరకు సంపాదించడం గల కారణం తెలుసా? అనేక సంఘాలు ప్రైవేట్లో కట్టని గల కారణం ఏంటంటే, తరచుగా నాకు వీలు దొరుకుతున్నప్పుడల్లా, నాకు అవకాశం దొరుకుతున్నప్పుడల్లా నేనేం చేశాను చెప్పాలా? ఉపవాసం ఉంటిని అని తన గురించి తాను ప్రేమికులారా తన ఆత్మీయతను గురించి చెప్పుతూ రాసినటువంటి మాటలు. ఆదిమ సంఘము కూడా ప్రార్థన చేసిందంటే. ఏ ప్రార్థన అండి? ఉపవాస ప్రార్థన. ఏ సంఘం? ఆదిమ సంఘం. ఈ రోజు వరకు క్రైస్తవం ఇక్కడ దాకా వచ్చిందంటే ఆ రోజు ఆదిమ సంఘం ప్రభు కొరకు ఏంటంట? ఉపవాసం ఉన్న అనుభవాలు. ఆ వెట్ట ఇక్కడ దాకా వచ్చింది, ఆ వేడి ఇక్కడ దాకా వస్తుంది ఈరోజు. ఏ వేడి? మొదటి శతాబ్దములో ప్రభు కొరకు నిలబడి దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు ఆ రోజుల్లో దేవుడు ఏర్పాట్లో ఉన్నటువంటి ప్రేమికులారా తన అపోస్తులను దేవుడు అద్భుతంగా ఎక్కడికి వెళ్ళినా వాడుకోవడం గల కారణం ఏంటని ఆలోచన చేస్తే, ప్రేమికులారా మొదటి శతాబ్దములో సంఘము కూడా అంటండి ఏం చేసింది చెప్పాలా? ఉపవాసం చేసింది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2-3 వచనాలు. త్వరగా. వారు ప్రభుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను చాలండి. పౌలు బర్నబా వీళ్ళు ఆ సంఘం ఉపవాసం ఉంటుంది. ఏ సంఘం అంటే అంతియోక్య సంఘం. ఆ సంఘం ఉపవాసం ఉంటుందంట. మరలా దేవుడు ప్రత్యక్షమై మీరు పౌలును బర్నబాని వారి మీద చేతులుంచి ఏంటంట సేవకు పంపించడానికి మీరు ఉపవాసం ఉండాలంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అంతియోక్యలో ఉన్న సంఘం వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు. పౌలు బర్నబా పరిచర్య కొరకై పంపించబడుతున్నప్పుడు ఆ సంఘం ఏం చేసిందంటే అండి ఉపవాసం. హల్లెలూయా. గమనించాలి. సో పాత నిబంధనలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉపవాసం ఉన్నారు. కొత్త నిబంధనలో అద్భుతమైన పరిచర్య చేసినటువంటి పౌలు ఉపవాసం ఉన్నారు. ఆదిమ సంఘం ఉపవాసములో ఉంది. ఎందుకు ఉపవాసము దేవుణ్ణి ఎరిగినటువంటి వారు వారి జీవితాలు ఎందుకు చేయాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అనొకసారి గమనిస్తే దానివల్ల కలిగే కొన్ని ఆశీర్వాదాలు సమయం నాకు అనుకూలిస్తుంది దాన్ని బట్టి చెప్తూ ముందుకెళ్తాను. ఈ 50 రోజులు నీకు ఉపయోగపడతాయి. వర్తమానం గొప్ప కార్యాలు మనం ప్రేమికులారా చూడబోతున్నాం. మానుకుందాం అన్నవారు కూడా ఈ సంవత్సరం అందరూ చేయబోతున్నారు. మానుకుందామని కారణాలు వెతుక్కోవడానికి ఆలోచిస్తున్న వారు కూడా మీకంటే ఎక్కువ బలంగా చేయబోతున్నారు ప్రార్థన. హల్లెలూయా.
యేసుప్రభు వారు చిన్న వయసు నుంచి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. ఎందుకున్నాడు? ముందే పరిచర్యకు రావచ్చు కానీ మీరు అనొచ్చు యూద మతాచార ప్రకారం. లేకుంటే యూదుల యొక్క సిద్ధాంతం ఏంటంటే, ఒక వ్యక్తి యాజకుడు అవ్వాలంటే, యాజక ధర్మాన్ని కొనసాగించాలి అని అంటే, యాజకత్వాన్ని చేయాలంటే అట్లీస్ట్ ఈ షుడ్ బి 30 years. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు రాకుండా ఎవరు కూడా ఏం చేయకూడదు చెప్పాలా? పరిచర్య. ఎప్పుడు సిద్ధాంతం అది? పూర్వకాలం యూదులు ఆచరించిన విధానం. అందుకనే తండ్రి ఇంటికాడ ఆ పనులలో ఉండి విధేయుడయ్యాడు. 30 తర్వాత తండ్రి పని, పరలోకపు తండ్రి పని, దేని కొరకైతే పంపించాడో, దేని కొరకైతే భూమి మీదకి యేసుప్రభు వారిని ప్రేమిడ్డ వెళ్ళమని చెప్పాడో, ఆ పని జరిగించడానికి వెంటనే స్టార్ట్ చేయలే పరిచర్య. ఏం చేశాడంటే 40 రోజులు ఉపవాసం చేశాడు అని ఆలోచన చేస్తే ఒక పని ప్రారంభించబోతున్నాడు. ఏంటా పని? రానున్న 3.5 సంవత్సరాలు ఏం చేయాలి? ఆయన పరిచర్య చేయాలి. రానున్న 3.5 సంవత్సరాల పరిచర్య చేయడానికి ఇతను ఉపవాసములో నుండి ఉత్పత్తి అవుతున్నటువంటి ప్రేమికులారా ఆ ప్రభావమే 3.5 సంవత్సరాలు ఘనమైన పరిచర్య చేయగలిగాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే, నాకు ఎదురయ్యే రాబోయే శోధనలు ఏం చేయాలంటే, అధిగమించాలంటే, నాకు ఎదురయ్యే ఉపద్రవాలు అధిగమించాలి అని అంటే, నాకు ఎదురయ్యేటువంటి ఏ శ్రమలైనా నిలదొక్కి తండ్రి పంపించినటువంటి ఆ ఉద్దేశం నేను నెరవేర్చాలి అని అంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమని యేసుప్రభు వారు గ్రహించి ఆ ఉపవాస ప్రార్థనే తన జీవితంలో ఎక్కడ ఓటమి చెందక, ఎక్కడ ఇతరులకు ప్రేమికులారా పాపము అతనిలో ఉందని వెతకడానికి ప్రయత్నించిన కనపడనంత ప్రేమికులారా పరిశుద్ధతను కలిగి ఏ పని కొరకైతే పంపించాడో ఆ పనిలో దేవుడు యేసుప్రభు వారు నిమగ్నమై అంటాడు కదా. లాస్ట్కి వచ్చేసరికి ఏమంటాడంటే సమాప్తమాయను అంటాడు. ఏమంటాడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడంటారు అన్నమాట? ఎప్పుడంటారండి? ఒక పని అప్పగించినప్పుడు అది పూర్తయినప్పుడు ఏమంటారు? పని సమాప్తమైంది అన్నాడు. ఎక్కడన్నాడు? కలవరి శిలువలో పలికిన ఎన్నో మాట అది? 6వ మాట. హల్లెలూయా. గమనించాలి ప్రేమికులారా, యేసుప్రభు వారు అంత దివ్యమైన పరిచర్య చేయడం గల కారణం ఏంటని ఆలోచన చేస్తే ఉపవాస ప్రార్థన. సంగమా తల్లపైకి నాకెళ్ళి చూడండి. నీ నా జీవితంలో నీ ముగింపు మహిమకరంగా ఉండాలంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, ఎదురయ్యే ఏ ఉపద్రవాలు వచ్చినప్పటికీ కూడా వాటి మధ్యలో నువ్వు నిలదొక్కుకోగలిగి ప్రభువుని ఆనుకొని ఆయన వెంబడించి ఆయన విధానములను కొనసాగాలంటే, విశ్వాసులమైన మనకు యేసు ఉంచిన ఎన్నో రకాల అనేక విషయాల మాదిరిగా ఉంచాడు. యేసు ప్రభు ఉపవాసం ఉన్నట్లు కూడా ఏంటంటే మనకి మాదిరిగా ఉంచాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. బైబిల్లో క్లాసికల్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఎజ్రా కాలంలో జరిగిన ఒక సంఘటన. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఓకే. ఉపవాసమునుటకు ప్రకటించి తిని చాలండి, తలపైకెత్తాలి. వీళ్ళు ఒక దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడి నుంచి? ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నాడు? ఎవరైనా? ఎజ్రా ఉపవాస దినమును కేటాయించాడంట. ఎందుకు కేటాయించాడని ఆలోచన చేస్తే, బబులోను దేశము నుంచి వారు ఏం చేయబడుతున్నారంటే, విడిపించబడ్డ 70 సంవత్సరాల తర్వాత 3 దఫాలుగా బబులోను రాజేమో 3 దఫాలుగా బబులోను దేశాన్ని తీసుకొని వెళ్ళాడు. మాదియా పారసీక రాజు వచ్చినాక బబులోను దేశాన్ని నెబుకద్నెజరు చేతును తీసుకున్నాక కోరేష్ అన్న మాట ఏంటంటే, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారేంటి? ఎవరు వీళ్ళంటే, అయ్యా వీరు ఇశ్రాయేలీలు. అంటే ఇక్కడ ఉన్నారేంటి? వాళ్ళు పంపించమన్నప్పుడు
కోరేషు యొక్క అనుమతితో 3 దఫాలుగా మళ్ళా ఎక్కడికి వచ్చారంటండి? ఎక్కడికి వచ్చారంట? యెరూషలేముకి వచ్చారంట. ఇది 2వ గుంపు. దానికి లీడర్ ఎవరు చెప్పాలా? ఎజ్రా. చదువుపడ్డటువంటి ఆ వచ్చిన భాగంలో 2వ గ్రూప్కి లీడర్ ఎవరంట? అమ్మా ఎవరంట? ఒక సమయాన్ని ఒక నడుచుకుంటూ వచ్చారు, బయటకు వచ్చారు. కొంత దూరంకి వెళ్ళినాక వాళ్ళ పరిస్థితులు గమనిస్తున్నాడు. అతని దగ్గర చిన్నపిల్లలు ఉన్నారంట. ఇంకా మీరు చదువుకుంటూ వెళ్తే దివ్యాంగులు ఉన్నారంట. 17 మంది పురుషులు మాత్రమే ఉన్నారంట ఇతనితో. తక్కిన వారందరూ స్త్రీలు అంట. మొత్తం ఒక 10,000 మంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. చిన్నపిల్లల పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. అతనికి అనిపించింది, ఇక్కడ దాకా నడిపించబడ్డాం కానీ ఇక మీదట మన ప్రయాణం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో, ఎక్కడికి వెళ్దామని బయలుదేరారు? యెరూషలేముకు వెళ్ళాలని బయలుదేరారు. ఇప్పుడు ఆ యెరూషలేమునకు బయలుదేరి వారు వెళ్తున్న క్రమంలో ఒక చోటకు వచ్చేసరికల్లా, అమ్మో మన శక్తి చేత అయితే కాదు ఈ ప్రయాణం, మన బలము చేతైతే మాత్రం ఈ ప్రయాణం మనం ఏం చేయలేం, కొనసాగించలేం. దారి పొడుగుతంటండి. వీళ్ళకి శత్రువులు ఉన్నారంట. శత్రువులు వారి ఆస్తిని దోచుకోవడానికి, వారికి ఉన్నటువంటి వాటిని దోచుకోవడానికి 17 మంది పురుషులే ఉన్నారు. వీరికి పురుష బలం చాలా తక్కువగా ఉంది. మనం ఈజీగా వీళ్ళని ఏం చేయొచ్చు అంటే అధిగమించవచ్చు. వాళ్ళని మనం మన చేతుల్లోకి తీసుకోవచ్చు. వారిని సునాయాసంగా పట్టుకోవచ్చు. వారు కలిగి ఉన్నటువంటి యావత్ ఆస్తిని కూడా మనం తీసుకోవచ్చు అన్న ఆలోచనతో శత్రువులు వారు పన్నాగాలు వారు ఏం చేస్తుంది చెప్పాలా, వీళ్ళ గురించి పన్నుతూనే ఉన్నారు. అది ఎరిగినటువంటి ఎజ్రా లాభం లేదు. అహావా నది కాడికి వచ్చేసరికల్లంటండి ఉపవాస దినమును కేటాయించాడంట. సోదరాలు ఎప్పుడన్నా ఒకసారి అహావా అంటే ఏం చెప్పాలా? అది హెబ్రూ పదం, తెలుగులో లవ్, సారీ ఇంగ్లీష్లో లవ్, తెలుగులో ప్రేమ. ఇంటికి వెళ్ళి భర్తగా మీ భార్య దగ్గరికి వెళ్ళి అహావా అని ఒకసారి ఏమను అంటే అర్థం ఏంటి? ఐ లవ్ యూ. ఎవరినను? ఇంటికి వెళ్ళాక భర్తగా మీరు ఏం చేయండి, భార్య దగ్గరికి పోయి అహావా అను. అనగానే దాని అర్థం ఏంటి? ఐ లవ్ యూ అని అర్థం. ఒకవేళ అర్థమైతేనేమో ఏం లేదు, లేకపోతే ఎల్లబాయ్ అంటది. అర్థమైతేనేమో ఏం లేదు, అర్థం కాకపోతే ఏమంటుంది? ఏదో కొత్త పదం ఆడుతుండు, ఎల్లవయ్య అంటది. ముందు చెప్పండి, ఇది హెబ్రూ పదం, ఈరోజు అయ్యగారు చెప్పిండు, నువ్వు నిద్రపోతున్నావు ఆ టైంకి, మనకు గుర్తుందో లేదు, మళ్ళీ గుర్తు చేస్తానని చెప్పు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళినాక కోపం ఉన్నప్పుడు అహావాను, చల్లాడుతున్నప్పుడు ఏమో అహావా అను, నవ్వుకుంటాను. చుట్టాలంట ఇంటికి వస్తుంటే చెట్టు మీద కాకి ఏం చేస్తుందంటండి, ఇంట్లో పోవాలంటే భార్య అరవాలి. తెలుసా వచ్చి నీకు? అర్థమవుతుందా? చెట్టు మీద ఉన్న కాకి అరుతుందంటే ఎవరు వస్తారని, వచ్చిన వాళ్ళు పోవాలంటే భార్య చెరలాడాలి. అసలు అర్థం ఏంటి? పొమ్మని లేక పొగ పెడుతున్నట్టు అర్థం. డైరెక్ట్గా వచ్చి అడుగుతారు, మీరు ఎప్పుడు పోతారు? మీరు ఇంటెన్షన్గా పంపిస్తారు ఎవరిని? పిల్లలని ఇంటెన్షన్గా పంపించి ఎప్పుడు వెళ్తారండి మీరు? అలా అడిగేటోళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళు. ఏమైనా చుట్టాలు వస్తే మీ మర్యాదలు, అందుకనే వాళ్ళు ఎప్పుడు మీ ఇంటికి ఇష్టపడుతూ ఉంటారు. హల్లెలూయా. వినండి, ఎక్కడ దాకా వచ్చింది బండి? అహావా కాడికి వచ్చింది. అతను ముందు ఇప్పుడు అతడు చేసిన ప్రార్థన ఫలించిందా అంటే ఖచ్చితంగా ఫలించింది. వారు ఎక్కడికైతే వెళ్దామని నిశ్చయించుకున్నారో అక్కడ దేవుడు నడిపించాడా అని అంటే నడిపించాడు. వేటి మధ్య ఇవి నడిపించబడరంటే దోచుకునేవారు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. వారి ఆస్తిని ఏంటంట కొల్లగొట్టేవారు ఉన్నారు, స్వాధీనపరుచు. వీళ్ళందరి పరిస్థితుల మధ్యలో వీరిని దేవుడు అంటండి ఆ ప్రార్థన అవాహా దగ్గర, ఆ నది దగ్గర ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి చేర్చాడా లేదా? ఎక్కడికి? యెరూషలేము. అంటే అహావా దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు లేదా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆలకించాడు లేదా? ఆలకించడానికి సంకేతం ఏంటి? చేరుకున్నారు, శత్రువుల చేతులను విడిపించాడు, ఇంకా దారిన ఉన్నటువంటి వారి చేతి నుంచి విడిపించాడు. ఎవరెవరిని విడిపించాడు? ఎజ్రానే కాదు, వారితో ఉన్న పిల్లలని అందరిని విడిపించాడు. కలిగి ఉన్నటువంటి ఆస్తిని కూడా దేవుడు కాపాడి వారు యెరూషలేముకు వెళ్ళగలిగేలా ఏది ఉపయోగపడ్డది?
ఏది ఉపయోగపడది? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పండి హల్లెలూయా. సంగమా, మనం కూడా బబులోను అనే లోకమును విడిచి ఎడగలుగుతున్నాం. మనం ఎడగలుగుతున్నాం. ఏ ప్రయాణం ఇది? ఇది ఆత్మీయ యాత్ర. ఏ యాత్ర ఇది? ఇప్పుడు చెప్పండి మీరు అందరూ, ఇక్కడ నేను పర్మనెంట్గా ఉంటాను వారి చేతులు ఎత్తండి. భూమి మీద మేము పర్మనెంట్గా ఉంటాం అన్న వారి చేతులు ఎత్తండి. ఎవరని లేమీడ. పేతురు ఏమన్నాడు? మనం యాత్రికులు మరియు పరదేశులం అన్నాడు. ఎవరంట మనం? యాత్రికులం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎటువైపుగా మన ప్రయాణం, ఎటు దిశగా మనం వెళ్తున్నాం అని ఆలోచన చేస్తే, ప్రేమిటులారా, టువర్డ్స్ యెరూషలేం, టువర్డ్స్ హెవెన్. దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచిన ఆ గొప్ప ప్రేమిటులారా మహిమాన్వితమైనటువంటి ప్రేమిటులారా విశ్వాసులమైన మనకు గొప్ప నిరీక్షణ కలుగజేయు ఆ పరలోక రాజ్యం కొరకు మనం ఈ యాత్రను కొనసాగిస్తున్నాం. స్తోత్రాలు చెప్పండి. ప్రార్థన చేయి ప్రేమిటులారా. నీ నా జీవితంలో నీ ముగింపు మహిమకరంగా ఉండాలంటే, నీ ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో అబాస్పాలు కాకుండా ఉండాలంటే, నవ్వుల పాలు కాకుండా ఉండాలంటే, అందరి చేత ప్రేమిటులారా అనిపించుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకుండా ఉండాలంటే, నువ్వు నీ కుటుంబం చెప్తున్నాను గమనించండి. అయ్యా నా వల్ల కాదు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు బాధ్యతలు ఉన్నాయి, నేను ఈ సంసారాన్ని ఏం చేయలేను, ఈదలేను, కుటుంబాన్ని నేను పోషించలేను, నా వల్ల కాదయ్యా. అందరికీ తెలుసు, నా బంధువులందరికీ. శత్రువుల రూపంలో చాలా మంది నాకున్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కూడా ఉన్నారు నాకు శత్రువులు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అందరూ ఉన్నారు. మీరు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించినటువంటి వారు ఉన్నారు. నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు అన్నటువంటి వారు ఉన్నారు. నువ్వెందుకు మందిరానికి ఆదివారంగా ఎందుకు వెళ్తున్నావు అని అడిగేటువంటి వారు ఉన్నారు. ఎందుకు అంతసేపు ఎందుకు కూర్చున్నారు మీరు అని అడిగేటువంటి వారు ఉన్నారు. నాకు వస్తున్నటువంటి దాంట్లో దశంభాగం ఇస్తుంటే అంతంత ఎందుకు ఇస్తున్నావు అడిగేటువంటి వారు ఉన్నారు. అయ్యా, వీళ్ళందరి మధ్యలో నేను నవ్వుల పాలు కావద్దు. నా ప్రయాణం, నా ముగింపు మహిమకరంగా ఉండాలంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం. సోదరాలు చెప్పండి ఒకసారి, ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం ప్రేమికులారా. అర్థమవుతుందా? అక్కడ ఒక మాట, ఆస్తిని కూడా దేవుడు ఏం చేశాడంటే, ఆస్తిని కూడా ఏం చేశాడంట చెప్పండి. ఆస్తిని ఏం చేశాడంట? శుభ ప్రయాణం కలుగ చేసి ఆస్తిని ఏం చేశాడు? వాళ్ళని, పిల్లలని, స్త్రీలని, ఇంకేనంట ఆస్తిని కూడా ఏం చేశాడంట? దొంగల చేతిలో పడకుండా, శత్రువుల చేతికి పడకుండా, వాళ్ళు దోచుకోకుండా శుభకరమైన ప్రయాణం ప్రభు దయచేశాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈ యాత్ర శుభకరంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఎప్పుడంటారు ఈ అనౌన్స్మెంట్ ఎక్కడ పడితే ఎక్కువగా? ఏ అనౌన్స్మెంట్? ఆప్కి యాత్ర సుఖమై హో అంటారు. ఎక్కడ? విష్ యూ హ్యాపీ జర్నీ అని ఎక్కడ అంటారు? స్టేషన్. తెలుసు కానీ హ్యాపీగా ఉంటుంది ఆ జర్నీ. అది పండగలు రాండి అండి. ఎప్పుడు పండగలు మాత్రం ఊరికి పోమని అక్కడికి ఉంటాయి కదా జనరల్ కంపార్ట్మెంట్స్. మళ్ళీ దానికి ఫైన్ ఉండదు. ట్రైన్ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్కి ఏమొస్తుంది? దానికి తగిన ధనం వస్తుంటుంది కాబట్టి బండి మీద ముగ్గురు పోతే ఫైన్ పెడతాడు. బస్సులు ఎంతమంది ఎక్కినా ఏమనరు. బాల్తో పడ్డా పర్వాలే, చెరువులో పడ్డా పర్వాలే, ప్రాణాలు అట్లా గాల్లో కలిసిపోయినా పర్వాలే, ఏముండవు, ఫైన్లు ఉండవు. కానీ ఆటోలు ఎంతమంది పోయినా ఫైను. అయ్యా, ఇక ప్యాసింజర్ వెహికల్ అయితే ప్యాసింజర్ని ఏం చేయాలంట? ఎక్కించుకో. లగేజ్ వెహికల్ అయితే మాత్రం ప్యాసింజర్లు ఏం చేయకూడదంట? ఎక్కించుకోవద్దు. మళ్ళీ చెప్పేది ఏంటంటే విష్ యూ హ్యాపీ జర్నీ. మీకు హ్యాపీగా ఉండాలంటే మంచి పండగ సీజన్లో ప్రయాణం చేయండి. ఇంటికి పోయేసరికల్లా సుక్కలు కనపడతాయి. మనం వారం రోజుల దాకా మనం లేము. నన్ను టింగ్ 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 అంటది. కాళ్ళని వాసిపోయి ఉంటాయి. హల్లెలూయా. మన యాత్ర ఏమవ్వాలంటే నీ ముగింపు మహిమకరంగా ఉండాలంటే విశ్వాసిగా నీకు ప్రభు చెబుతున్నాడు. ప్రభు చెబుతున్న మాట, ప్రభు ఇష్టపడుతూ అంటున్న మాట,
ఆయనే మాదిరిగా ఉండి నేను చేశాను, మీరు కూడా చెయ్యమని చెబుతున్న మాట ఏంటంటే, నీకు నాకు ఉపవాస దినాలు చాలా అవసరం. ప్రతిష్ఠించుకోండి. మిమ్మల్ని మీరు ఏం చేసుకున్నంట, వ్రత దినాన్ని ఏం చేసుకోండి. వ్రతం అంటే ఏంటండి? సత్రహ వ్రతం అంటే అర్థం ఏంటి? వ్రతం అంటే ఏంటి చెప్పండి. అది కూడా ఉపవాసం. మనతో ప్రభు చెబుతున్నమాట ఉపవాసం. ప్రేమికులారా, నువ్వు నేను మనం కలిగి ఉంటే చెప్తున్నాను, నా జీవితంలో నీ కుటుంబం దుష్టుడి చేతిలో పడకుండా ఉంటుంది, నీ ఆస్తి కాపాడబడుతుంది, నీ పిల్లలు శోధకుడు చేతిలో పడరు, శత్రువుల చేతిలో నీ కుటుంబం ప్రేమికులారా పడకుండా నా యేసయ్య దేవుని సన్నిధానములో నువ్వు మోకరించి కడుపు మార్చుకొని హృదయాన్ని తెరిచి గుండెల విషయాల బాదుకుంటూ, అయ్యా నిన్ను నమ్ముకొని వచ్చాను, నీ సమాజం ముందు నీ నవ్వుల పాలవద్దయ్యా, నా కుటుంబం నవ్వుల పాలవద్దయ్యా. అలా అవుతే చాలా మంది ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మాట్లాడేటువంటి వ్యక్తులు చాలా ఉన్నారయ్యా. ఆ పరిస్థితి నాకు రావద్దయ్యా, ఆ దుస్థితి నాకు రావద్దయ్యా, అలాంటి జీవితం నాకు రావద్దయ్యా, నా బిడ్డలకు రావద్దయ్యా. నా ప్రయాణం, నా ఆధ్యాత్మికమైన జీవితం మహిమకరంగా ఉండాలి అని అంటే చేస్తానయ్యా ఉపవాసం, కడుపు మార్చుకుంటానయ్యా, నీ సందులో రోదన చేస్తానయ్యా. నిన్ను నువ్వు అలా ప్రతిష్ఠించుకోగలిగి ప్రభు సన్నిధిలో కూర్చుంటే అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన హస్తం నీకు తోడుగా ఉండదంట. ఆయన హస్తం అక్కడ వాళ్ళకి ఎందుకు అంత చక్కగా ప్రయాణం చేయగలిగారంటే దేవుని యొక్క హస్తం వారికి తోడుగా ఉందంటండి. హల్లెలూయా. ఉపవాసం అంటే నీ కుటుంబానికి నా దేవుడు తోడుగా ఉంటాడో, ఆయన హస్తం తోడుగా ఉంటది. నువ్వు చేరుకోవలసిన గమ్యానికి ప్రభు నడిపిస్తాడు, నువ్వు ఉండవలసిన స్థితిగతుల్లో ప్రభు తీసుకొని వెళతాడు, మహిమానితనం వాళ్ళ జీవితంలో ప్రభు దయచేస్తాడు, ఆశీర్వాదకరమైన పరిస్థితులు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఉపవాస ప్రార్థనలో ప్రభు దయచేసి బలమైన కార్యాలు ప్రభు జరిగించును గాక. ప్రార్థన అందరూ దయచేసి తలలో వంచండి, అందరూ దయచేసి తలలో వంచండి. కష్టపడుతున్నావు కానీ నీ ఆస్తి మరొకరి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు నీ సంపాదన వేరే ఒక్క చేతిలోకి వెళ్ళిపోతుంది. కష్టపడుతుంది నువ్వే, నెలకి 40,000 సంపాదిస్తున్నావు, నెలకొచ్చేసరికల్లా 10,000 ఇంటికి తీసుకొని రాలేని పరిస్థితి నీది. 40,000 నలుగురికి వెళ్ళిపోతున్నాయి, వృధా అయిపోతున్నాయి, నీ ఆస్తి పాడైపోతుంది, నీ కష్టార్జితం వృధా అయిపోతుంది, నీ సంపాదన సిల్లి సంచులో వేసినట్లుగా మారిపోతుంది. వ్యాధులు కానీ వడ్డీలు కట్టుకుంటూ కొంతమంది బంధువులు రాబంధులై పీడిస్తూ నువ్వు కష్టపడుతున్న కష్టార్జితం అనుభవించలేకపోతున్నావా? ఉపవాస ప్రార్థన నీ ఆస్తిని కాపాడుతాడు, నీ కష్టార్జితాన్ని కాపాడుతాడు. నీకు నా దేవుడు ఆ వచ్చే దానిలో ఆశీర్వాదం ప్రభు నీకు ఇస్తాడు. ఆయన ఎజ్రా తన బృందాన్ని ప్రభు కాపాడలేదా? ఆస్తిని కాపాడాడు, పిల్లల్ని కాపాడాడు, స్త్రీలను కాపాడాడు. ఆ హావా దగ్గర ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడికైతే వెళ్ళాలో శత్రువు చేతుల్లో పడకుండా కాపాడలేదా? రెండవది ప్రార్థన చేయి. నీ వల్ల కాదు సోదరుడా, నీ పరిస్థితులు మార్చుకోలేవు, నీ స్థితిగతులు మార్చుకోలేవు. ఒక వ్యక్తి మనసులోకి వెళ్ళి ఆ వ్యక్తి మనసును మార్చలేవు. అందరూ దయచేసి మోకరించండి. యేసయ్యా, ఉపవాస ప్రార్థన నాకు దీవెనకరంగా ఉండాలి. ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనలు నా కుటుంబంలో ఆగిపోయిన కార్యాలు జరగాలయ్యా. నా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మలు పారిపోవాలి. నా జీవితం అనేకుల మధ్యలో నీకు మహిమ తీసుకొచ్చే విధంగా ఉండాలయ్యా.
నీ అవిధేయత వల్ల వచ్చే కీడు కూడా ఉపవాసం ఉంటే తొలగిపోయింది సహోదరుడా. ప్రార్థన చేసుకో, చేతులెత్తారా, ప్రార్థన చేయబోతున్నా. ఈ సంవత్సరం నీకు నా ప్రభు గొప్ప కార్యాలు చేయుటకు ఉపవాస ప్రార్థనలు నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చక్కగా వినియోగించుకో. చేతులెత్తండి. I'm going to pray for you. అందరూ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. చేతులెత్తండి. అందరూ చేతులెత్తండి. ఇప్పటి వరకు నా కడుపు చదువుకోలేదయ్యా. ఇప్పటి వరకు నేను ప్రభు ఆకలి దప్పి కలిగి లేదయ్యా. ఉపవాసము లేదయ్యా. ఉపవాసములో ఇన్ని కార్యాలు జరుగుతున్నాయా, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయా. చేతులెత్తండి. మీతో ప్రభు మాట్లాడితే ప్రభు ఆత్మ మిమ్మల్ని తాకును గాక. ప్రభు ఆత్మ మిమ్మల్ని దర్శించును గాక. మీలో దేవుడు విధానములో మరొక నూతన కోణములో ప్రభు నడిపించును గాక. 50 దినాలు ఉపవాస ప్రార్థన బలముగా దేవుని ఆత్మ అల్లాడును గాక. కార్యాలు జరుగును గాక. ఆలకించబడును గాక. అభిషేకించబడును గాక. రోదన చేసే ఆత్మతో నింపబడుదురు గాక. ప్రార్థన బలముతో నింపబడుదురు గాక. కాలిపోతున్నాయి. దురాత్మలు కాలిపోతున్నాయి. వారి యొక్క కార్యాలు దేవుడు పాతాళములో అదిమి తొక్కుతున్న నా ప్రభు సాతాను ప్రతిక్రియలు. ఎవరు దయచేసి ఉపవాస ప్రార్థన చులకనంగా చూడొద్దయ్యా. చాలా చక్కగా ప్రార్థనలు ఎదిగి చక్కటి అవకాశం మేము కాపాడుకోగలిగి ప్రార్థనలో నీ విధానములు కొనసాగుతూ ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలు, ఈ ఆధిక్యతలు, నువ్వు చేయు కార్యాలు మేము చూడగలిగేలా మా ప్రభువు పొందుకొనగలిగి మరింత పటిష్టంగా ఆధ్యాత్మికమైన జీవితం నీతో పెనవేసుకొని స్థిరపడగలిగేలా 50 దినాల ఉపవాస ప్రార్థన మా అందరికీ నాయన, మా ప్రాంతానికి, మాకు, మా కుటుంబాలకు, మా పిల్లలకు దీవెనకరం ఉన్నట్లుగా సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.